మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి, రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తి గల స్త్రీని ఒక స్త్రీని పిలవనంపించి ఏడ్చుచున్న దాని వైనట్టు నటించి దుఃఖ వస్త్రాలు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి. నువ్వు రాజు దగ్గరకు పోయి ఇట్లా మాట్లాడు. చూడండి, నటన నేర్పించే వాళ్ళు ఎలా నేర్పుతారంటే చెప్పడానికి వీలుగానే, అంటే ఇంకది ఊరు దేవుడు తప్ప మనుషులు ఎవరు ఆ నటన్ని గుర్తుపట్టరు అన్నట్టుగా. అలా ఎవరు గుర్తుపట్టన్నట్టుగా నేర్పిస్తారు. అలా చెప్పి రాజు దగ్గరికి పంపినప్పుడు రాజు దగ్గర ఆమె అలా మనవి చేసింది, పొలంలో నా 2 కుమారులు పెనుగులు ఆడుకుంటూ ఉంటే ఒకడు ఇంకొకడిని చంపేశాడు, ఎట్లా ప్రతిహత్య చేయాలా, ఇప్పుడు మనిషిని చంపినోడిని చంపేసేయాలి, బయటికి తెమ్మంటున్నారయ్యా. ఎట్లా అంటే దావీదు అంటున్నాడు. దావీదు వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 11వ వచనము, అప్పుడు ఆమె రాజు అయిన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఏకను నాశనము చేయటం అనిపించమని మనవి చేయగా, రాజు యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండాను అన్నాడు. చూడండి, యెహోషువ ప్రమాణం చేశాడు ఆడ, మిమ్మల్ని మేము చంపము, యెహోవా జీవముతోడు మీతో మేము సమాధానంగా ఉంటాము, మిమ్మల్ని మేము ఏం చేయమని చెప్పి యెహోషువ ప్రమాణం చేశాడు. ఇక్కడేమో దావీదు ప్రమాణం చేస్తూ ఉన్నాడు, యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు. ఇంకా 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 మాట్లాడుతూ ఉంటే రాజుకు అర్థమైపోయింది. రాజుకు అర్థమే అంటున్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 18వ వచనం, రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనెను. అంతటి రాజు యోవాబు నీకు బోధించినా? యోవాబే కదా బోధించింది నీకు, యోవాబే కదా బోధించింది, నీ తల్లే కదా నిన్ను నటించమని నేర్పించింది, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించడం వల్ల, ఎలాంటి యథార్థత కలిగి ఉండాలో నేర్పించడం వల్ల, ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలో నేర్పించడం లేదు, కానీ లోకంలో ఎలా ఉండాలనేది నేర్పిస్తూ ఉన్నారు. యోవాబేనా నీకు నేర్పించింది అని స్త్రీని అడగగానే ఆమె అంటుంది, ఇంకేడ తప్పించుకునేది పాపం. ఆమె అంటూ ఉంది, సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడుకు యోవాబు ఏర్పాటు చేశాను. డైరెక్ట్గా చెప్పకుండా మరుగు మాటలతో చెప్పడానికి, వేరొకటిలాగా వేషం వేసుకొని రమ్మని ఆ స్త్రీని పిలుచుకొస్తే ఆమె అలాగే నటించింది. వాక్య భాగాల్లో మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, ఎన్నో విషయాలు చదువుతూ ఉంటాం. మారు వేషం వేసుకొని వస్తే కొన్నిసార్లు పాత నిబంధనలో వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి దేవుడు వాళ్ళని కాపాడాడు, తెలియదు కాబట్టి కాపాడాడు. దావీదు ఒకరోజు అక్కడ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ దావీదు కూడా పిచ్చోళ్ళగా వేషం వేసుకొని ఉన్నాడు. సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని స్తుతులు పాడారంట. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనము,
అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియో దావీదు 10,000 కొలది హతము చేసిననియో పాడిన పాటలు ఇతను కూర్చునివే కదా అన్నారంట. అంటే తీసుకురమ్మన్నాడు రాజు. ఆకీషు రాజు ఏమన్నాడు? తీసుకురండి అని. తీసుకుపోయారు. అప్పుడు దావీదుకి అర్థమైంది, వీళ్ళు నన్ను పట్టకపోతున్నారు, నేను ఇలానే ఉంటే వీలు కాదు, ఇదే విధంగా ఉంటే నేను తప్పించుకోలేను, ఇలానే ఉంటే తప్పించుకోవడం సాధ్యం కాదు, కాబట్టి నేను మారు వేషంలాగా పిచ్చివాడనిలాగా వెళ్ళాలి, పిచ్చివాడినైనట్టుగా వెళ్ళాలి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 12వ వచనం నుండి చూద్దాం. దావీదు ఈ మాటలు విని తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివోని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుచు ఉండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనిని ఎందుకు, చూడండి వీనిని ఎందుకు తీసుకొని వచ్చితిరి. పాత నిబంధనలో కొన్ని మేళ్ళే జరిగినాయి. కొంతమంది వచ్చి మంచి హృదయమే, మేము వాళ్ళకి పనివాళ్ళుగా అయినా దాసులుగా అయినా బతుకుదామని మంచి ఆలోచనతో వచ్చిన వాళ్ళనేమో యెహోషువ బ్రతకనిచ్చాడు. మంచి ఆలోచనతో వచ్చిన యోవాబు విషయంలో అబ్షాలోముని దావీదు బతకనిచ్చాడు. యాకోబు వేషం వేసుకొని మారు వేషం వేసుకొని ఏసావు బట్టలు ధరించుకొని ఏసావులాగా యాకోబు వచ్చినప్పుడు దేవుడు ఆ విషయంలో క్షమించి ఎలాగో వదిలేసినందువల్ల దీవెనలో యాకోబు స్వతంత్రించుకున్నాడు. దావీదు మంచి ప్రార్థనా పరుడు. నా ప్రాణం పోతుందయ్యా, ఇప్పుడు నేను ఏం చేయాలని వేషం మార్చుకున్నాడు. పిచ్చివానిలాగా పిచ్చి చేష్టలు చేస్తా. ఏమేం చేశాడు? నిజంగా అటు పిచ్చి చేష్టలు చేయాలంటే కష్టం కదా. నిజంగా పిచ్చి ఉంటే చేయొచ్చు, కానీ పిచ్చి లేకుండా పిచ్చి ఉన్నట్టుగా నటిస్తే ఏడవ చోట పట్టుబడతాం కదా. అంతే కదా, పిచ్చి ఉన్నట్టుగా నటించాలంటే ఎంత కష్టమో. మాటలోనో చూపులోనో ఆలోచనలోనో తలంపులోనో నటించినట్టుగా తెలిసిపోదు. దావీదు పాపం ఎంత కష్టపడ్డాడు. పిచ్చి చేష్టలు చేసుకుంటా గోడల మీద గీతలు గీసుకుంటా ఉంటే ఆ రాజు ఆకీషు రాజు దగ్గరికి తీసుకొని పోతే, పిచ్చివాడితో నాకేం పని, పిచ్చివాడిని నా సన్నిధికి తీసుకొచ్చారేంటి, పిచ్చివాడిని పంపించేసేయండి. 15వ వచనంలో చూస్తే, పిచ్చి చేష్టలు చేయి వారితో నాకేం పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితేనేమి వీడు నా నగరిలోనికి రాదగునా అని తన సేవకులతో అన్నాడు. నా నగరిలోకి ఎట్టాడు పిచ్చోళ్ళని రానియొచ్చా, తరివేయండి అనగానే దావీదట మెట్టగట్ట బయటకు వచ్చిన దాకా నటించి ఇక పరుగో ఒక గుహలోకి పోయి దాక్కున్నాడు. దేవుని సన్నిధిలో పాత నిబంధనలు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావాల. మారు వేషం వేసుకొని వచ్చిన ఆ పద్ధతి మార్చుకున్నా నటించు వచ్చినా కూడా చాలా విషయాల్లో చాలామంది తప్పించుకున్నారు. యెహోషువ అంటున్నాడు, మీరు మా పొరుగు వారై ఉండి మా ముందు ఇలాంటి నటన చేసినందుకు మీరు సదాకాలం దాసులై ఉంటారు అనగానే వాళ్ళు అంటున్నారు, దాసులమైనా పర్లేదు కానీ బతికాంగా, దాసులమైతే పర్లేదులే కానీ మేము బ్రతికాం కదా, మా ప్రాణం నిలబడిందిగా సార్లే. దేవుని సన్నిధికేగా చెట్లు నరికితేమో నీళ్లు చేదిపోతేనేమి, దేవుని సన్నిధికేగా ఇక పర్లేదులే మేము కూడా చేస్తాంలే, ఇబ్బంది లేదని ఈ రోజు కంటే ఆ యొక్క యెరూషలేములో భయంకర పరిస్థితులు వచ్చి అందరూ చెదరగొట్టబడేదాకా వాళ్ళు దాస్యం చేస్తూనే ఉన్నారు. దేవుడు వాళ్ళ పక్షం కూడా నిలబడ్డాడు. ఎందుకంటే యెహోషువ చేయించిన ప్రమాణాన్ని దేవుని పేరట చేశారు కాబట్టి దేవుడు ఆ ప్రమాణానికి నిలబడి ఉన్నాడు. ఆ ప్రమాణం విషయంలో నిలబడ్డాడు. సౌలు వచ్చి ఆ యొక్క పట్టణాల వాళ్ళని ఒకసారి భయంకరంగా బాధ పెట్టినందుకు, కొందరిని చంపినందుకు దేవుడు సౌలు మీద ప్రతీకారము
తీర్చుకున్నాడు, సౌలు రాజు మీద తీర్చుకున్నాడు. ఇలాంటి ప్రమాణం చేసి ఉన్నప్పుడు, ఇలాంటి సమాధాన పడ్డప్పుడు ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులను ఎందుకు తీసుకొచ్చావని సౌలు ఆ విధంగా పాడైపోవడానికి అది కూడా ఒక కారణం. అది కూడా ఒక కారణమే. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. ఇలాంటి వేషం మార్చుకొని వచ్చినప్పుడు, ఆ దావీదు వేషం మార్చుకొని పిచ్చివాని వలె ప్రవర్తించినప్పుడు ఆ రాజు తరిమేయించాడు. దావీదు ప్రాణంతో బయటపడ్డాడు. ఆ తర్వాత కూడా రాజుల గ్రంథంలో ఏమైనా రాయబడుతుందంటే, ఆహాబు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోయి ఓడిపోయినట్లుగా ఎవరు చేస్తారు అన్నప్పుడు నేను 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 అంటారు. రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయినట్లుగా ఎవరు చేస్తారు అన్నప్పుడు నేను నేను అంటే వాళ్ళు చెప్పిందంతా సరైనదిగా లేదు. ఆ తరువాత ఒక ఆత్మ వచ్చి అంటుంది, నేను వాళ్ళ ప్రవక్తలందరి నోట అబద్ధమోడ ఆత్మగా ఉంటానని వచ్చేసాను. ప్రవక్తలందరూ చెప్తున్నారు ఏమని, యుద్ధానికి పోతే అట్ట జయిస్తావు. నటన ఎక్కువైపోతే కూడా కష్టమే కదా. వాళ్ళంట ఒక ఆయన ఇనప కొమ్ములు చేయించుకొని ఎట్ట పొడిచి చంపుతావు, ఎందుకంత ఏదో నార్మల్గా చెబితే సరిపోదు, అట్ట పొడిచి చంపుతావు, ఎట్ట చంపిపోతావు. వాక్య భాగంలో మనం చూస్తే 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం నుండి, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకాయి ఇట్లనగా కెనయనా కుమారుడైన సిద్కి అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా నీ యొద్దకు పోయినని మీకాయాను చంప మీద కొట్టాను. ఆ తరువాత అతనే కొమ్ములు చేయించుకొని సిద్కియా అట్టబొడిచి చంపుతావు అన్నాడు. అన్నీ చేసిన తర్వాత ఆహాబు రాజుకి భయం వేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట దేవుని మాట నెరవేరుద్ది. ఒకవేళ రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోతే నేను చనిపోతానేమో అనేది తెలిసింది. చనిపోతానేమోనని తెలిసి యెహోషాపాతుతో అంటున్నాడు, ఇదిగో నువ్వైతే రాజు వస్త్రాలే వేసుకో, రాజులాగుండు, నేనైతే మారు వేషం వేసుకొని వస్తాను. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 29వ వచనం, ఇశ్రాయేలు రాజును యోధా రాజు అయిన యెహోషాపాతు రామోద్గిలాదు మీదకి పోవచ్చుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించదును, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమనగా యెహోషాపాతుతో చెప్పి మారు వేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. మారు వేషం వేసుకొనట ఆహాబు రాజు మారు వేషం వేసుకొని యుద్ధంలో పోయాడు. చూడండి, దేవుడు చేయదలుచుకుంటే ఎక్కడ కూడా మనం తప్పించుకోలేం. దేవుని సన్నిధిలో నటించడం అనేది మనం నేర్చుకోకూడదు. మారు వేషం వేసుకోవడం అనేది నేర్చుకోకూడదు. ఆత్మ సంబంధమైన మంచి ఆలోచన కలిగిన వారమై ఉండాలి. ఆహాబు రాజు మారు వేషం వేసుకొని పోయాడు. యెహోషాపాతు రాజు వస్త్రాలతో యుద్ధానికి పోయాడు. ఆ తర్వాత ఇక్కడ ప్రేరేపించిన ఈ ఆత్మ ఏం చేసిందంటే అబద్ధమాడే ఆత్మగా ఉండి యువతల వేళని ప్రేరేపించి ఆ తర్వాత యుద్ధానికి వీళ్ళు బయలుదేరినాక అవతలకి వెళ్ళిపోయి వాళ్ళని ఏం ప్రేరేపిస్తుంది, వాళ్ళలో ఏ ఆలోచన పెడుతుంది, అరే మీరు ఎవరితో యుద్ధం చేయొద్దు, ఒక్క రాజుతోనే. ఎందుకనంట మనుషులతో ఎవరితో యుద్ధం చేయొద్దు, వాళ్ళతో మనకు పనే లేదు, మీరు యుద్ధం చేయాల్సిందల్లా రాజుతోటే, మీరు యుద్ధం చేయాల్సింది రాజుతోటి. అప్పుడంట వాళ్ళు రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 31వ వచనం మనం చూద్దాం. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి అల్పులతోనైనా ఘనులతోనైనా మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదకు వచ్చి యెహోషాపాతు కేకలు వేయగా
అయినా అట్లా గొంతెట్టు గుర్తుపెట్టారో నాకు అర్థం కాదు ఇప్పటికీ. దేవుడే గుర్తుపట్టించేది. యెహోషాపాతు అంటే కేకలేసాడంట, రే నేను ఇశ్రాయేల్ రాజుని కదరా, యోధా రాజుని రా, నేను దేవుని సన్నిధిలో నుంచి వచ్చాను రా, దేవుని బిడ్డనయ్యా నేను. కేకలు పెట్టేసరికి ఇశ్రాయేల్ రాజు అయితే ఎప్పుడు కేకలేయడు, అతను కాదని చెప్పి యెహోషాపాతును వదిలేసి వెళ్ళిపోతా ఒకడంట గురి చూడకనే ఒక బాణాన్ని వదిలాడంట. గురి చూడక, గురి పెట్టకుండానే ఒక బాణం ఊరకేదో ఆడుకున్నట్టుగా వదిలేస్తే అది నేరుగా వెళ్ళి ఎవరిని గుచ్చుకుంది? ఆహాబు రాజు యొక్క కవచపు కీలు మధ్యలో గోడలో గుచ్చుకొని. చూడండి చిగురెముకలు ఎంత నొప్పి పడతాయో, తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. చిన్న గోరు దగ్గర చిగురు లేస్తేనే భయంకరమైన నొప్పి. పంటి దగ్గర ఒక చిన్న చిగురు ఎముక నొప్పి చేస్తే లేస్తే చాలా నొప్పి, అది భరించలేంది. పెద్ద దెబ్బలైనా భరించవచ్చు కానీ చిన్న చిన్నవి చాలా సున్నితమైనవి భరించలేము. ముక్కు మీద ఒక గొల్ల లేసిందంటే తట్టుకోలేము, చాలా భయంకరమైన నొప్పి వస్తుంది. కొన్ని సున్నితమైన స్థలాలలో ఏదైనా తగిలితే మనం తట్టుకోలేము. ఆ కవచపు కీలులో అది గుచ్చుకుంటే భయంకరమైన బాధతో కేకలు వేసి చనిపోయాడు. ఆ శాపము మాట దేవుడు నెరవేర్చాడు. కుక్కలు నాకేటట్లుగా ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకేటట్లుగా చేశాడు. దేవుని సన్నిధిలో నటనా జీవితం అనేది మంచిది కాదు. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేయాలి. పాత నిబంధన భక్తులకైతే అన్ని విషయాల్లో కొంచెం అనుకూలంగా కొనసాగింది. యెహోషాపాతుకు అనుకూలంగా ఉంది, యాకోబుకు అనుకూలంగా ఉంది, ఆ తర్వాత ఆ అబ్షాలోము విషయంలో అనుకూలంగా ఉంది, ఆ గిబియోనీయుల విషయంలో యెహోషాపాతు ప్రమాణం చేసినందుకు అది అనుకూలంగా, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి దాదాపుగా, ఏవో కొన్ని తప్ప. కానీ కొత్త నిబంధనలోనికి వచ్చినాక ప్రభు అంటున్నాడు, కొత్త నిబంధనలోనికి వచ్చినాక అంటున్నాడు ఆయన, మీరు వెలుగు దూత వేషము ధరించుకొని సాతాను వస్తది గుర్తుపట్టండి, దానిలాగా నటించడం మీరు నేర్చుకోవద్దు. కొత్త నిబంధనలోనికి వచ్చినాక అన్ని బట్ట బయలు చేశాడు ప్రభు. ఆయన అంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పట్టు నేను చూచాను, ఆకాశం నుండి పట్టు నేను చూసా. దాని యొక్క విధానం ఎలా ఉంది, దాని యొక్క వేషాలు ఎలా ఉన్నాయి, దాని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది. యేసయ్య చెప్పుకుంటూ వస్తున్నాడు, నీ రాకడకు సూచనలేవి మాతో చెప్పయ్యా అనగానే యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో అనేకులు నేనే క్రీస్తునని వస్తారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. మీరు జాగ్రత్తగా వాళ్ళని గుర్తుపట్టండి. వేషం వేసుకొని వస్తారు ప్రభువులాగానే, వేషం వేసుకొని వస్తారు ప్రభువులాగానే, నటించడానికి వస్తారు ప్రభువులాగానే. జాగ్రత్తగా మీరు ఉండండి. మారు మనసు లేక అనేకులు నేనే క్రీస్తునని వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. చాలామంది గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. తోడేళ్ళు అంటే పైకి ఎట్టుంటారు, అక్కడైతే యాకోబు ఏసావు బట్టలు వేసుకుంటే సరిపోయింది, ఎట్టొకటి జల్లిపోయింది. కానీ ఇక్కడ గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు స్వభావము లోపల ఉంటుంది, క్రూరమైన స్వభావము లోపల ఉంది. గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలోనికి పంపుతున్న మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మధ్యలోనికి పంపుతున్నాను నేను, జాగ్రత్తగా ఉండండి. వాక్య భాగంలో రాయబడుతుంది, వెలుగు దూత వేషము వేసుకొని ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. ఏలయనగాటి వారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తలులను మోసగండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటా గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును.
సైతానే ఈ మారు వేషాలు వేసుకోవడానికి నేర్పించేది, మారు వేషం వేసుకోవడానికి నేర్పించేది. ఇప్పుడు లెంట్ డేస్ అని అందరూ ఉపవాసాలు. చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు కూడా. ఇంకొంతమంది ఉండని వాళ్ళు ఏం చేస్తారు, ఇలా మధ్యలో చేరినప్పుడు మేము ఉపవాసం ఉండలేదు అంటే సిగ్గుపోద్దామని, నేను కూడా ఉపవాసమే, మేము కూడా 40 రోజులు ఉంటున్నాంగా అంటారు అనమాట. మేము కూడా 40 రోజులు ఉంటున్నాంగా. వేషాలు వేసుకోవడం, నటించడం. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. వెలుగుదూత వేషం ధరించుకొని సాతానే మన మధ్యలోనికి వచ్చి మెరుపులాగా సాతాను ఆకాశము నుండి పడి భయంకరమైన స్వభావాన్ని చూపిస్తూ ఉంటే దాని యొక్క స్వభావము నుండి మనము జయించిన వారమే ముందుకే నడవాలి. తూరు పట్టణం గురించి ప్రభు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో, నువ్వు మానవుడు అయ్యండి దేవునికి కలిగిన అభిప్రాయము కలిగానంటే దేవునిలాగా దేవతలాగా నటిస్తుందంట, నేనే దేవుణ్ణి అన్నట్టు. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. ఎలాంటి నటన జీవితం. క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత బట్ట బయలైపోయింది. ఇక అలాంటి వేషాలు వేయడానికి కుదరదు. ఎందుకంటే ప్రభువు ప్రతిదాన్ని పరీక్షించి అన్నిటినీ ఆయన బట్టబయలు చేస్తూ ఉన్నాడు, బట్టబయలు చేసేస్తామన్నాడు. ఏమాత్రం దాచుకోవడానికి వీల్లేదు. ఆయన నీ హృదయం గురించి ఎరిగి ఉన్నాడు. ఆయన నీ హృదయ స్థితిని బట్టి నీకు క్రియ చేస్తాడు. అంతే, నీ హృదయ స్థితిని బట్టి, నీ హృదయం ఎలా ఉందో దాన్ని బట్టి నీకు క్రియ చేస్తాడు. ఒకవేళ నువ్వు అడగగలిగితే ఆయన నీ హృదయ స్థితి చెప్తాడు. ఆయన నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు ఇట్లా ఫెయిల్ అయిపోయావు, ఇలా జయించలేకపోయావు చెప్పేస్తాడు ఆయన. తూరు పట్టణం అలా ఉంది, సాతాను అలా ఉంది. నేను దేవునితో సమానంగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను అనుకుంది, ఆయనతో సమానంగా కూర్చుంటాను అనుకుంది. అది దొరకపోయేసరికి ఏం చేసిందంటే వేషం వేసుకుంది. వేషం వేసుకొని ఆకాశం నుంచి అద్భుత కార్యాలు, ఇంకా ఇప్పుడేం లేదు, ఇంకా కొద్ది కాలం పోతే చూద్దరు కానీ ఆకాశం నుండి అంట అగ్ని కురిపిస్తా అద్భుత కార్యాలు చేద్దంట. అందరూ ఖచ్చితంగా ఇది ప్రభు అద్భుతాలే అని నమ్మి పోయేటట్టుగా, అందరూ నమ్మి దాని దగ్గరికి పోయేటట్టుగా చేస్తుందంట. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చేటట్టు ప్రకటన గ్రంథాలు రాయబడి ఉంటుంది. అలాంటిది సాతాను నేర్పిస్తూ ఉంటే మనుషులందరూ దాని వల్ల పడిపోతున్నారు. జల్లించడానికి కోరుకుంటే జల్లెట్లోకి వెళ్ళిపోతున్నారు, ఆ భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. తిమోతి పత్రికలో పౌలు గారు అంటున్నారు, పైకి భక్తి గల వారి వలె నటించడము నేర్చుకున్నారు అని. పైకి భక్తి గల వారి వలె నటించడం ఏం చేయడానికి? ఆ నటనా జీవితం నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? ఆ నటనా జీవితం నరకానికి తీసుకొని పోతుంది. ఆత్మ సంబంధులమై మంచి ఆలోచన గలవారమై ఉండాలి. ప్రభు యాకోబు విషయంలో అంటున్నాడు, బేతేలులో యాకోబు దేవుని చూసి నువ్వు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని పెరుగులాడుతూ ఉంటే దేవుడు అంటే నీ పేరేంది అని. ఇప్పుడు ఏం చెప్పాలా? ఏశావులాగా నటించినా ఏశావునయ్యని చెప్పాలనా, యాకోబునని చెప్పాలనా? దేవుడు అన్నాడు, యాకోబు అంటే మోసగాడు, ఏశావులాగా నువ్వు నటించావు కాబట్టి రెండు వద్దు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పాడు. యాకోబు వద్దు, ఏశావు వద్దు, ఎవరు వద్దు, వాళ్ళిద్దరే వద్దు. ఇప్పుడు ఏం చేయాలా? ఇశ్రాయేల్ అనే పేరు. గిబియోనీయుల విషయంలో ఆయన మందిరానికి నీళ్లు చేదిపోసేవాళ్ళుగా, కట్టెలు నరికేవాళ్ళుగా చేశాడు. దావీదు యొక్క పిచ్చి చేష్టలకి ప్రాణాన్ని దేవుడు రక్షించాడు. యెహోషాపాతు ఏడ్చి పెద్ద కేకలేసినప్పుడు దేవుడు తప్పించాడు. కానీ అవన్నీ ఆ రోజుల్లో దేవుడు క్షమించాడు, సరిచేశాడు, వదిలేశాడు. కానీ ఈ రోజుల్లో ఉన్న నటనా జీవితాన్ని ఆయన ఏమాత్రము వదిలేయడని గ్రహించుకోవాలి. ఆయన వదిలేయడం, మంచివానిగా మంచిదానిగా ఉన్నట్టు నటిస్తూ నీ యొక్క స్వభావాన్ని అనుసరించి నువ్వు నడిస్తే చివరికి భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించలేవు. ఆలోచన చేయి.
ఏమి నేర్చుకుంటున్నావు? యథార్థత నేర్చుకున్నావా? నటించడం నేర్చుకుంటున్నావా? వాక్యం వింటున్నా నువ్వు ఆలోచించి, నీ హృదయం దేనితో నింపబడింది? భర్త దగ్గర ఒకలాగా నటిస్తా, భార్య దగ్గర ఒకలాగా నటిస్తా, తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా నటిస్తా, పిల్లల దగ్గర ఒకలాగా నటిస్తా, ప్రేమ ఉన్నట్టుగా నటిస్తా, హృదయంలో భయంకరమైన ద్వేషం పెట్టుకుంటా. ఇలా నటిస్తా పోతే దేవుని దగ్గర ఒకలాగా నటించడం కూడా నేర్చుకున్నారు, అయిపోయింది. అంటే ఇంట్లో ఎప్పుడైతే మనుషుల దగ్గర ఎప్పుడైతే నటించడం నేర్చుకుంటున్నారో అదే విధానంలో దేవుని దగ్గర కూడా అప్లై చేస్తున్నారు అనమాట. హృదయాన్ని దేవుని దగ్గర కూడా నటించే విధంగా నిలబెడితే ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదం ఎలా వస్తుంది? పరలోక రాజ్యాన్ని ఎలా సంపాదించుకుంటాం? ఆత్మ సంబంధమైన బిడ్డగా ఎలా ఉంటాం? వాక్యం వెంటనే నువ్వు ఆలోచించి, నీ హృదయంలో చెప్పే మాటలకి హృదయ స్థితికి సంబంధం ఉందా లేదా? భక్తి ఉంటే భక్తి ఉందన్నట్టుగానే ప్రవర్తించాలి, లేకపోతే మామూలుగా ఉండటం మంచిది. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, నువ్వు చల్లగానైనా ఉండు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చనగా ఉండబాక. సినిమాలు చూడాలని హృదయం అంతా పెట్టుకొని చూస్తే బాగుండదులే, ఎవరైనా చూస్తే బాగుండదని చెప్పి నువ్వు కళ్ళు మూసుకొని చిన్నగా ఫోన్లో పెట్టుకొని దుప్పటి కప్పుకొని చూసుకుంటామంటే ఎట్లుంటుంది చెప్పండి? మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూడ్డా? ఏదైనా అట్లాగే, ఏ చెడ్డదైనా సరే నీ హృదయంలో ఉంచుకొని పైకి బాగున్నట్టుగా నటిస్తే ప్రభు ఒక దినాన భయంకరమైన శిక్ష నీకు అనుమతినిస్తాడు, అలాంటి శిక్ష వేస్తాడు. అలాంటి పరిస్థితి రాకముందే దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థించాలి. ప్రభువా, యథార్థమైన మనసు నాకు దయచేయి. నటనా జీవితం నాకొద్దు, నటన దేనికి పనికిరాదు ప్రభువా, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈరోజు బల్లాన్ని సమీపించబోతున్నాం. ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో మనకే తెలియదు. హృదయాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి హృదయాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యాల్లో నుండి ఎన్నో విషయాలు మీరు మాట్లాడారు. మారు వేషం వేసుకోవడం, నటించడం, ప్రభా, వేరొకళ్ళైనట్టుగా ప్రవర్తించడం, నైనా ఇవన్నీ మీరు చూశారు ప్రభా. యాకోబుని చూశారు, గిబియోనీయులను చూశారు నాయన. ఇదిగొన్న తండ్రి దావీదుని చూశారు, యెహోషాపాతుని చూశారు, యెరోబోము భార్యను కూడా చూశారు ప్రభా. నాయన ఇదిగొన్న తండ్రి క్రొత్త నిబంధనలు అన్నిటినీ తెలియజేస్తూ బట్టబయలు చేస్తున్నారు ప్రభా. ప్రతి బిడ్డను మీ హస్తాల్లో దాచుకోండి, గ్రహించే కృపనివ్వండి. చక్కగా మీ చిత్తానుసారంగా ఉండటానికి నేర్పించండి. ప్రార్థన ఆత్మతో నింపండి. పరిపూర్ణ విజయం దయచేయండి. శోధనలు జయించగలిగిన శక్తినివ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా. ఇదిగోనైనా ఆత్మీయంగా, శారీరకంగా, ఉన్నతంగా మీ కృపను పొందుకుంటున్నైనా ఉన్నతంగా మీ కృపలో కొనసాగలిగిన శక్తిని మీ బిడ్డలకు ఇచ్చి మీరే బలపరచమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.